హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఎల్బీ నగర్లో అయితే నర్సింగ్లో షాపింగ్కి వచ్చామన్నమాట. కొన్ని క్లాత్స్, శారీస్ తీసుకుందామని. ఏమేమి తీసుకున్నామనేసి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను మ్యాక్సిమం ఒక 3 days తర్వాత అయితే ఎలా తీసుకుంటాను, ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అనేది కూడా నేను చూపిస్తాను అనమాట ఒక వీడియో. అంతకుముందు కూడా బ్లౌజులు డిజైన్ చూపిస్తాను, అన్నీ కలిపి ఆ వీడియోలో అయితే చూపిస్తాను. షాపింగ్ అయితే పెద్ద టైం ఏం తీసుకొని నేను 1 hour 1.5 hourలో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా తర్వాత అయితే ఇంకా 4 అయిపోయింది, లంచ్ చేయలేదని ఇంకా స్నాక్స్ తిందామని హోటల్కి వచ్చాము. మీలో ఎంతమందికి ఫ్రూట్ పంచ్ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఫ్రూట్ పంచి. మా పాప బాగుంది అని అడుగుతుంటే బాగుంది అని చెప్తున్నా అనమాట. ఇంకా జస్ట్ ఒక క్లిప్పింగ్ లాగా తీసుకున్నాను. వచ్చేసి మా చెట్టు జామ పండ్లు అనమాట. ఈ మధ్య అసలు కొయ్యట్లేదు, అన్నీ పడి రాలిపోతున్నాయి అనమాట. నాకైతే పండితే నచ్చదు, కొంచెం దూరగా ఉన్నప్పుడే తినడం ఇష్టం అనమాట. ఇంకా అంజీర్ అయితే అసలు ఒక్క అంజీర్ కూడా తినట్లేదు ఈ మధ్య. ఇట్లా పక్షులు వచ్చి తింటున్నాయి. నేను మార్నింగ్ చూసేవరకు తింటూ ఉన్నాయి. సరే అనేసి కిటికీలోకి వెళ్ళి ఫోన్ ఇలా పెట్టి వీడియో తీసాను అనమాట. రోజు ఇట్లనే అనమాట పక్షులు. నేను మా వారికి చెప్తే తిన్నే పాపం ఏదో ఒకటి తింటుంది కదా అని అంటున్నాడు. నేనన్నా మనం పెట్టుకున్నాము, అసలు మనం తినట్లేదు అని చెప్తున్నా. ఈ మధ్య అయితే ఈ పక్షులు బాగా అలవాటైనాయి అంజీర్ తినడానికి. ఇంకా మల్బెరీ కూడా కొన్ని పండినాయి అన్నమాట. ఇంకా సరే అని ఇటు తక్కువ వస్తాను నేను ఈ గల్లీలోకి, అంటే 3 daysకి ఒకసారి అట్లా వస్తాను అనమాట. వస్తే మల్బెరీలు బాగానే ఉన్నాయి పండిపోయి, అసలు చాలా స్వీట్ ఉంటాయి. ఇవైతే కొంచెం పుల్లగా స్వీట్గా బాగుంటాయి అన్నమాట, నాకు ఇష్టము. సరే అనేసి తెంచాను. ఎట్లా ఇవాళ మా వారిది డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్, రాగి జావా, సలాడ్ ఇట్లనే తింటారు. ఇంకా టిఫిన్ అంటే 2 days తింటాడు, 5 days వచ్చి ఇట్లనే తింటారనమాట. ఇంకా సరే ఇంకా అట్లా డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టిద్దాంలే అనేసి, ఎక్కువ నేనే తింటా మా ఇంట్లో ఫ్రూట్స్, నాకు పెట్టవి ఎక్కువ నువ్వు తింటావు ఫ్రూట్స్ అంటారనమాట. ఇంకా సరే అనేసి వాళ్ళకి కొన్ని అవి కూడా యాడ్ చేసి ఇచ్చాను. ఇంకా ఆ రోజు అయితే థర్స్డే కాబట్టి ఇంకా నా థర్స్డే అంటే పూజ ఇలానే ఉంటుంది. ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించా, కానీ నాకు ఇష్టం ఎక్కువ ఇట్లా పూజరం చూపించడం నాకు ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట నా వ్లాగ్స్లో అయితే. ఎందుకంటే నాకు ఇట్లా పూజ చేసుకున్నాక మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఒక క్లిప్పింగ్ మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. నాకు గురువారము శుక్రవారం చాలా బిజీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ప్రార్థనాష్టకం చదువుతాను, అష్టోత్తరం చదువుతాను, మళ్ళీ పారాయణం చదువుతాను. మళ్ళీ మాకు స్వాధ్యాయ క్లాస్ అని కూడా జరిగిద్ది అనమాట ప్రతి గురువారం. అంటే మన గురించి మనం తెలుసుకోవడము, పండగల గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటే మన పిల్లలకి చెప్పడానికి ఉంటుంది కదా. మళ్ళీ దానిలో భగవద్గీత కూడా చెప్తారనమాట. కానీ అది వినడం వల్ల చాలా చేంజ్ అవుతాం మనం, తెలుసా అసలు. ఏమో నేనైతే చేంజ్ అయ్యాను, చాలా వరకు చేంజ్ అవుతారు. ఇవన్నీ ఏజ్లో ఎందుకు అని కొందరు అనుకుంటారు, కానీ మేమైతే ఇప్పుడు 4 years నుంచి వెళ్తున్నామన్నమాట. వీక్లీ వన్స్ మనం దేవుడి కోసం ఒక 1 hour కేటాయిస్తే తప్పేం కాదు కదా అనేసి ఒక ఫీలింగ్ అనమాట. ఇంకా ఆ రోజు గురువారం కదా, ఇంకా కడాయిలన్నీ క్లీన్ చేసి ఇట్లా పూలతో అయితే డెకరేషన్ చేశాను. పూలు అయితే మస్తు వాడతానమాట నేనైతే. 3 daysకి ఒకసారి 200కి 150కి అట్లా తెచ్చి ఇంకా ఒక 4 days అట్లా వస్తాయి. కొన్ని మా చెట్టు కూడా పెడతానమాట. ఇంకా అన్నీ కంబైన్డ్గా కలిపి పెట్టేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు 4:15కి లేచాను ఎర్లీ మార్నింగు. ఇంకా లేచి ఇంకా ఇల్లు ఊడ్చేసి స్నానం చేసి ఇంట్లో పూజ చేసి బయట దీపాలు పెట్టి టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్కి వచ్చేవరకు 5:30 అయిందనమాట. వచ్చి ఇంకా మనం చీకటి ఉన్నప్పుడే వదలాలి కదా. ఇక్కడ కోనేరు అంత బాగాలేదన్నమాట. ఇక్కడ మాకు బడంగపేటలో ఇది స్వయంభూ శివాలయము, బాగాలేదు. కానీ ఇంకా గుడి ప్రాంగణంలో ఉందనేసి దీంట్లోనే వదులుతున్నారు అందరూ. సరే అనేసి నేను కూడా ఫస్ట్ ఈ దీపం వదిలాను. ఇంకా వదిలినాక చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే జనాలు కొంచెం తక్కువే ఉన్నారు టెంపుల్లో అయితే. ఇది 5:30 అప్పుడు వదిలేసాను అనమాట. అసలు లాస్ట్ ఇయర్ అయితే ఇట్లా కాలు పెట్టడానికి లేకుండా ఉంది. ఇక్కడైతే ఉసిరి చెట్టు, తులసి చెట్టు ఉంది. ఇక్కడ అందరు ఉన్నారు. నేను ఒక 20 minutes వెయిట్ చేసి, ఎవరన్నా లేస్తారు కదా పెడదామనేసి వెయిట్ చేసి లేచి పెట్టాను అనమాట. సో 6:15 అయింది. మేము అభిషేకం చేయించుకునే వరకైతే చాలా టైం పట్టింది. మేము 80 టికెట్ ఉన్నప్పుడు వెళ్తే మాది 416 వచ్చిందనమాట మాది టికెట్. సో ఇంకా చాలా లేట్ అయింది, 9:30 అయింది మాకు అభిషేకం జరిగే వరకే. ఇదేంటంటే స్వయంభూ శివాలయం అనమాట. సో
ఇక్కడ 2 ఉన్నాయి మాకు బడంగపేటలో 2 శివాలయాలు. మేమైతే ఎక్కువ దీనికి వస్తామన్నమాట. దీనిలో శివాలయంలో చేసే అయ్యగారే మా ఇంట్లో వ్రతాలు కానీ పూజలు కానీ అన్నీ చేస్తారనమాట. మాకు సెంటిమెంటు. సో ఇక్కడైతే నేను, మా పెద్ద పాప, మా వారు వచ్చామన్నమాట. ముగ్గురు 365 ఒత్తులు వేసి ఇంకా మొక్కుకొని ఇంకా గుళ్ళో అయితే అభిషేకం కూడా చేయించుకున్నాము. గర్భగుడిలో అభిషేకం చేయించుకోవాలంటే కొంచెం బాగానే టైం పడుతుంది. సో మేము ఇంకా 9:30 వరకు ఉన్నాము. ఎట్లా పిల్లలకి ఆ రోజు హాలిడే ఉంది కాబట్టి కొంచెం మాకు లేట్ అయినా పర్వాలేదులే అనేసి నార్మల్గా 9:30 వరకు వచ్చినా రాకపోయినా ఇంకా కార్తీక పౌర్ణమి రోజు అయితే ఫుల్ వస్తారనమాట అందరూ టెంపుల్కి. లేడీస్ అయితే బాగానే హస్బెండ్స్ని కూడా అందరూ బాగా తెచ్చారనమాట. అంటే వాళ్ళు కూడా దీపాలు పెట్టిస్తూ నాకు మంచిగా అనిపించింది చూస్తే. మ్యాక్సిమం 70% అయితే హస్బెండ్స్ కూడా వచ్చారు. ఇంకా కొందరైతే సింగిల్గా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు లేడీస్. ఎక్కువైతే ఈసారి ఇదంతా గుడి చాలా పెద్ద గుడి అనమాట ఇది. ఇంకా ఉసిరి చెట్టు కూడా 2-3 చోట్ల ఉంది, తులసి చెట్టు ఉంది. ఇదంతా ఇటు సైడ్ ఏమో శివాలయం అనమాట, అటు సైడ్ ఏమో లెఫ్ట్కి వెంకటేశ్వర స్వామి గుడి. ఇంక ఇక్కడ దర్శనం అయిపోయినాక అటు సైడ్ వెళ్తామన్నమాట మేము. మనం ఏదన్నా అయిపోయినా తెచ్చుకోకపోయినా ఇక్కడ ఒక ఆవిడ కూడా అమ్ముతూ ఉంటుంది ఇదిగో ఇటు సైడు. సో ఇంక ఇక్కడ మనం స్పాట్లో ఏదన్నా తీసుకొని కూడా మనం అక్కడే వెలిగించి కూడా రావచ్చు అనమాట. ఇక్కడ మేము 7కి కూర్చున్నాము, 9కి అయింది మాది అభిషేకము. వీళ్ళందరూ అభిషేకానికి కూర్చున్న వాళ్ళు అనమాట. 5 నెంబర్స్నే పిలుస్తారు. గర్భగుడిలో కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి 5 నెంబర్స్ అయిపోయినాక 5 నెంబర్స్ అనమాట. అట్లా ఒక్కొక్కరికి 20 minutes పడుతుంది అభిషేకము. సో ఇంకట్లా మా టర్మ్ వచ్చేవరకే బాగానే 9 to 9:30 అయింది. ఇంక ఇంటికి వచ్చేసి టిఫిన్ ప్రిపేర్ చేసి ఇంకా అట్లా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మళ్ళీ వ్రతం ఉందన్నమాట. ఇంకా వ్రతంకి వెళ్దామనేసి అనుకున్నాను. ఇక్కడైతే నేను ఇంకా అభిషేకం అయిపోయి బయటకు వచ్చేసేవరకు ఇటు సైడ్ కూడా బాగా పెడుతూ ఉన్నారు అందరు దీపాలు. ఇంకా గర్భగుడిలో అయితే ఇంకా చాలా పెట్టారు. కాకపోతే ఇంకా అక్కడ ఫోన్ వెళ్ళలేదు కాబట్టి నేను షూట్ చేయలేదన్నమాట. ఇక్కడ మాది అయిపోయి వెళ్తున్నాం ఇంటికి. సో ఇక్కడ అసలు కార్ పార్కింగ్ కూడా చాలా ప్రాబ్లం అయింది. ఇంకా అందుకనేసి పాప నేను ఒక బైక్ మీద, మా వారు మా బుల్లెట్ మీద వచ్చేసారనమాట. ఇంకెందుకంటే బైక్ అంటే ఓకే కానీ కారు రిటర్న్లో తీయడానికి చాలా ప్రాబ్లం అయింది. అసలు ఎవరిదో వెహికల్ మనకు అర్థం కాదు, ఆన్ ది వే చాలా ప్రాబ్లం అయింది అనమాట. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అట్లా ఫేస్ చేసాము. ఇంక అందుకనేసి సపరేట్గా బైక్స్ మీద వచ్చామన్నమాట. ఇక్కడ గోవులు కూడా ఉంటాయి అన్నమాట. నార్మల్గా కూడా ఈ టెంపుల్కి బాగా వస్తుంటారు సోమవారం అట్లా. కాకపోతే ఇంకా ఎక్కువ కార్తీక మాసంలోనే ఎక్కువ వస్తూ ఉంటారనమాట. ఏంటి నన్ను తీస్తున్నావా అంటున్నారు మా వారు. ఇంక ఇంటికి వచ్చాను. ఇంక వచ్చేసి ఈ బొట్లన్నీ మనం అభిషేకం చేసేటప్పుడు పసుపు వేసి చేసినప్పుడు పసుపు బొట్టు, కుంకుమ వేసి చేసినప్పుడు కుంకుమ బొట్టు అలా ఇస్తారనమాట. ఇదేంటంటే తమలపాకు, అల్లం వెల్లుల్లి వేసి నూరుకొని ఆ ముద్దలో కొంచెం హనీ వేసుకొని తింటే మనకి ఏదైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా ఏమన్నా ఉన్నా తగ్గిపోతుందంట. మా వారు ఒక 15 days కంటిన్యూస్గా తింటాను అన్నాడు. ఇట్లాంటి న్యాచురల్గా ఉండేటి చాలా పాటిస్తాడు మా వారైతే. ఇంకా 15 days ఇది, 15 days నార్మల్ గార్లిక్, గ్రీన్ టీనే తాగుతారు. కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనమాట. అయితే తినేటప్పుడు అయితే నేను షూట్ చేయలేదు, హనీ వేసేటప్పుడు, నూరేటప్పుడు షూట్ చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే మేమేం చేయలేదన్నమాట. ఇంకా అంటే దోశపిండి, ఇడ్లీ పిండి ఏం లేదు, పేనీలు ఉన్నాయి, పాలు పేనీలు తాగుదాంలే అనేసి అనుకున్నాము. అసలు పేనీలు అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ. మీరు ఎంతమందికి ఇష్టం అనేసి కూడా చెప్పండి. ఈ పేనీలు అయితే ఎమరాల్డ్స్లో తెప్పించారు. దాదూస్లో ఎమరాల్డ్స్లో చాలా బాగుంటాయి పేనీలు. అంటే అదొక నెయ్యి వాసన లేకుండా ఒక 1 month ఉన్నా కానీ బాగుంటుంది అనమాట. సో ఇంకా నేను తర్వాత అయితే పాలు పేనీలు వేసుకొని తిన్నాను. మా వారికి కూడా పాలు పేనీలు, పిల్లలకు కూడా పాలు పేనీలు ఇచ్చాను. ఆ రోజు హాలిడే కాబట్టి కొంచెం లేట్గా లేచారనమాట పిల్లలు. ఇంకా బిగ్ బాస్ పెట్టారు పిల్లలు. పెడుతుంటే ఇంకా వాళ్ళని ఎక్కువ నేను తీయను అనమాట, వాళ్ళకి ఇష్టం ఉండదు. సో ఇంకా వాళ్ళతో పాటు నేను పర్టికులర్గా బిగ్ బాస్ చూడను, వాళ్ళు పెడితే మటుకి చూస్తూ ఉంటాను. ఎక్కువైతే విష్ణుప్రియ కోసం చూస్తానన్నమాట బిగ్ బాస్. సరే చూస్తూ తింటూ ఉన్నానన్నమాట. ఇంకా తర్వాత అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వ్రతం ఉంది, వెళ్ళాలి కదా అనేసి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా పిల్లలు రామన్నవారన్నమాట, నేను మా వారు వెళ్ళాలి వ్రతానికి. సో ఇంకా వాళ్ళకైతే కొంచెం స్నాక్స్ అట్లా ప్రిపేర్ చేసి ఇంకా మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే వ్రతానికి అయితే వెళ్ళానమాట. అదంతా కూడా ఈ వీడియోలో పెడితే అది మళ్ళీ ఇంకొక 10 minutes 8 minutes ఉంది, ల్యాగ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.